మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అడుగుపెట్టలేని క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది అరుణాచల పుణ్యక్షేత్రం మాత్రమే. పంచభూత స్థలాలలో ఒకటి అయిన అరుణాచలం వెళ్ళడానికి మేమైతే రెడీ అయ్యాము. ఈ పుణ్యక్షేత్రాన్ని ఎంతోమంది మహానుభావులు నివసించిన స్థలం అని చెప్పుకుంటారు. అరుణాచలం స్వయంగా శివుని స్వరూపంగా భావించబడుతుంది. మేము ఆఫ్టర్నూన్ 3 PMకి జహీరాబాద్ నుండి సికింద్రాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫైనల్లీ సికింద్రాబాద్కి అయితే రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా, ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉన్నారు. మా ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు వెల్లిపురం అండి, స్పెషల్ ట్రైన్. ఈ ట్రైన్ ఎవ్రీ థర్స్డే సికింద్రాబాద్లో 7:45 PMకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 11:45 AMకి రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ట్రైన్ అయితే 1 అవర్ లేట్ అయిందండి. సో 9 PMకి ట్రైన్ స్టార్ట్ అయ్యింది. ఫైనల్లీ అరుణాచలం అయితే రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా, చాలామంది ఉన్నారండి. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో మేమైతే ఆటో కోసం ఎదురు చూస్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ 3 అవర్స్ ట్రైన్ డిలే అయింది. బ్యాక్ సైడ్ తిరువనమలై రైల్వే స్టేషన్ అండి. సో చాలా పబ్లిక్ ఉండటం వల్ల ఆటోస్ దొరకడం కొద్దిగా కష్టమైంది. మేము ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఆల్రెడీ రూమ్స్ గురించి కనుక్కొని అరుణాచలం వెళ్ళామండి. సో సేవామదం. సో మనం ఇక్కడ నుండి చూస్తే మనకు రాజగోపురం చాలా క్లియర్గా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, లోపలైతే చాలా క్లీన్గా ఉందండి. 2 మెంబర్స్కి 1200లో వచ్చేసిందండి. రూమ్ మాత్రం చాలా క్లీన్గా ఉంచారు వాళ్ళు. సో ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ కనిపిస్తున్న 4 మెంబర్స్ బ్రదర్స్ అండ్ మేము అందరం ఒకే ట్రైన్లో ట్రావెల్ చేసాము. సో వాళ్ళని అడిగామండి ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని. సో వాళ్ళు చెప్పారు కన్నా హోటల్లో ఫుడ్ బాగుంది అని. సో మనకు కనిపించేది హోటల్ కన్నా. సో అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి. మేము కూడా టేస్ట్ చేసాము. హోటల్లోనా అండి, చాలా నీట్గా ఉంచారు అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. తిన్న తర్వాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ అలంకరణ మండపం ముందు దీపం పెట్టడానికి ఒత్తులైతే తీసుకుంటున్నాము. అక్కడ బొట్టు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారండి. గుడికి వెళ్ళే ముందు మేము కూడా బొట్టు పెట్టించుకున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ కనిపిస్తుంది రాజగోపురం. మనకు దర్శనానికి మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం నుండి ఉంటుంది. రాజగోపురం ముందు కనిపించేది అలంకరణ మండపం. మనం అక్కడే దీపం వెలిగించి టెంకాయ కొట్టి మన మనసులోని కోరికను శివయ్యతో చెప్పుకుంటాము. సో మేము కూడా ఇక్కడ దీపం వెలిగించడానికి వెళ్ళాము. ఇక్కడ భక్తులు చాలామంది ఉండడం వల్ల ఒకరి తర్వాత ఒకరు దీపం వెలిగిస్తున్నారు. మేము కూడా వెలిగిస్తున్నామండి. నేనైతే దీపం వెలిగించి నా మనసులోని కోరికను శివయ్యతో చెప్పుకున్నాను. మేము దర్శనానికి వెళ్దాం అనుకున్నాము, కానీ అప్పటికే లేట్ అవ్వడం వల్ల గిరి ప్రదర్శన చేద్దామని స్టార్ట్ అయ్యాము. రాజగోపురం వెనుక ఉన్న కొండ అరుణాచలగిరి కొండ. సో ఈ కొండను శివయ్య ప్రతిరూపంగా భావిస్తారు. మనం ఎప్పుడైనా అరుణాచలగిరి ప్రదర్శన లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే చేయాలి. 8 లింగాలలో మొదటి అయిన ఇంద్రలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన శరీర ఆరోగ్యం, శక్తి, అభివృద్ధి కలుగుతాయని విశ్వాసం. ఇంద్రుని ఆశీర్వాదం, శక్తి పొందడంలో ఇది ముఖ్యమని భావిస్తారు. మనం వెళ్ళే దారిలో తినడానికి చాలా ఉంటాయండి. మాకైతే ఇక్కడ దాహం వేసి మేము కొబ్బరి బొండ తీసుకున్నాము. మనకు గిరి ప్రదక్షిణలో వచ్చే రెండవ ప్రధాన లింగం అగ్నిలింగం. అగ్నిలింగం టెంపుల్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుందండి.
అగ్నిలింగాన్ని దర్శించుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యం ఉత్సాహం పెరుగుతాయని నమ్మకం. అంతేకాకుండా మనకు ఏవైనా చెడు శక్తులు ఉంటే తొలగిపోతాయి. ఇక్కడ కాళికాదేవి అమ్మవారి టెంపుల్ ముందు అందరూ నిమ్మకాయలతో దిష్టి తీసుకుంటారు. ఇంతకుముందు ఇక్కడ హిజ్రాలు నిమ్మకాయలతో దిష్టి తీసేవారు. బట్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు. అందుకే నిమ్మకాయతో మా దిష్టి మేమే తీసుకున్నామండి. కానీ ఇక్కడ చాలామంది నిమ్మకాయలను తొక్కుతున్నారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న పాప వాళ్ళ ఫాదర్కి దిష్టి తీస్తుంది. అందరూ దిష్టి తీసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటారు. మేము అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయ్యాము. మనకు 3వ ప్రధాన లింగం యమలింగం. యమలింగాన్ని దర్శించుకోవడం వల్ల భయాలను తొలగించుకోవచ్చు. అనారోగ్య భయం, అపశకున భయాలను తొలగించుకోవడానికి ఎంతో శక్తివంతమైన లింగంగా భావిస్తారు. మనకు 4వ ప్రధాన లింగం నైరుతి లింగం. నైరుతి లింగం రక్షణ కవచ లింగంగా ప్రసిద్ధి. నైరుతి లింగాన్ని దర్శించుకోవడం వలన చెడు శక్తుల నుంచి నివారణ కలుగుతుందని నమ్మకం. మనము నైట్ టైంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలామంది భక్తులు నైట్ టైంలో మాత్రమే ప్రదక్షిణ చేస్తారు. మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇలాంటి రూట్ మ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయండి. మనకు వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. నైట్ అవ్వడం వలన టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ 5వ ప్రధాన లింగం వరుణలింగం. వరుణలింగాన్ని దర్శించుకోవడం వల్ల సంపద, ఆత్మశాంతి, కుటుంబ శాంతి కలుగుతుందని నమ్మకం. ఇక్కడ లేట్ అవ్వడం వల్ల టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. 7వ ప్రధాన లింగం కుబేరలింగం. ఈ కుబేరలింగాన్ని దర్శించడం వల్ల ఆర్థిక ప్రగతి, సంపద, విజయాలు కలుగుతాయని నమ్మకం. చూస్తున్నారు కదా, ఇది ఎక్కడో కాదు, మోక్ష మార్గం. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మాకైతే 1 అవర్ టైం పట్టింది. చాలా లావున్న వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. అంత ఇబ్బందితో ఎందుకు అని అనిపించింది నాకు. ఎవరికైతే మరొక జన్మ అవసరం లేదు అనుకుంటారో వాళ్ళు మాత్రమే మోక్ష ద్వారం నుండి వస్తారు. 6వ ప్రధాన లింగం వాయులింగం. వాయులింగాన్ని దర్శించుకోవడం వల్ల శరీర శుద్ధి, మనోశాంతి లభిస్తాయని నమ్మకం. అమ్మవారి ముందు అందరు భక్తులైతే దీపాలు వెలిగిస్తున్నారు. మేము కూడా ఇక్కడ దీపం వెలిగిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కాళిక అమ్మవారి టెంపుల్ వచ్చిందండి. మాకు వెళ్ళే దారిలో జింకలు కూడా కనిపించాయి. మనం వెళ్ళే దారిలో వారాహి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి టెంపుల్ క్లోజ్ చేశారు. అందుకే భక్తులు బయట నుండి దర్శనం చేసుకుంటున్నారు. 7వ ప్రధాన లింగం కుబేరలింగం. కుబేరలింగాన్ని దర్శించడం వలన ఆర్థిక ప్రగతి, సంపద, విజయాలు కలుగుతాయని నమ్మకం. 8వ ప్రధాన లింగం ఈశాన్య లింగం. ఈ లింగాన్ని దర్శించడం వలన ధ్యానం, జ్ఞానం, మోక్ష మార్గం లభిస్తాయని భక్తుల విశ్వాసం. 8 లింగాలను అయితే దర్శించుకున్నాము. మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి 5 అవర్స్ టైం పట్టిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.